మార్నింగ్ గుడికెళ్ళలేదని చెప్పేసి ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి ఇంక అందరం రెడీ అయిపోయామండి స్నానాలు చేసేసి. మార్నింగ్ ఎళ్ళింటే చాలా జనాలున్నారంటండి క్యూ. ఇలాగే జనాలు తిరుపతిలో కూడా ఇలాగే అయిందంట కదండీ! బాగా క్యూ ఉన్న జనాలు ఒక్కసారిగా వదిలేసేసరికి అందరు తొక్కిసలాటలో 6 మంది ఎంతమందో చనిపోయారంటండి. ఎందుకండి అలాంటి భక్తి? కొంచెం చూసుకొని వెళ్ళండి. మనం మనుషులం కదా! ఒక మనిషి అలాగ పడిపోయుంటే ఎందుకు అంత తొక్కిసలాటలు? భగవంతుడు మనకు అలాంటి భక్తి పుణ్యము దొరికినా ఒకటే, దొరకకున్నా ఒకటే అండి. అన్నీ ఎందుకో జంతువుల్లాగా అలా ప్రవర్తిస్తారు. వాటికి తేడా ఉండాలి కదా! కనీసం ఒక మనిషి పడిపోయిందంటే, ఆ మనిషి ఏంటా అనేది కనీసం చూసుకొని కూడా వెళ్లరు. ఇక్కడ ఇంక మేము గుడిలోకెళ్ళిపోయి దీపం పెట్టేస్తున్నామండి. చాలా మంచిగా డెకరేషన్ చేశారండి. ఇలాగ ఏమంటారు ఉదయం వెళ్ళింటే ఈ జనాలలో మాకు పరిస్థితి ఎలాగుండేదో కానీ కనుక ఈవినింగ్ వెళ్ళిపోయాము. దర్శనం అయిపోయిన తర్వాత ఇలాగ ప్రసాదం లడ్డు కింద ఇచ్చారు. మా పిల్లలకి తినిపిస్తూ ఉన్నానండి ఇక్కడ కూర్చొని. మాత్రం మంచిగా డెకరేషన్ చేశారండి. ఎంత బాగా చేశారో! ఒరిస్సాలో కూడా ఇంత బాగా చేశారు. మేము ఎప్పుడు ఒరిస్సాలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి ఎళ్ళలేదండి ఇంతకుముందున్న దగ్గర. ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి ప్రతి సాటర్‌డే ఎళ్తున్నాం. ఈ మధ్య కాలంలో తగ్గించాం కానీ, మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్ద ప్లేస్‌లో ఉంటుందండి. ఇక్కడ కొన్ని ఫోటోస్ కూడా దిగాము మేము నిల్చొని. లైక్